ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అరే కంగ్రాట్స్ రా. ఏ పార్టీలో నుంచున్నావు? జెండాలు పట్టుకున్నావు? అది నువ్వేరా? అర్థం లేదా? ఇప్పుడు ఇద్దరికి అమ్మాయిలు వస్తారు, ఆంటీలు వస్తారు, ముద్దులు పెడతారు, హగ్గులు చేసుకుంటారు. చూడు నా దగ్గరికి ఎవరు రారు, నా దగ్గర టికెట్ ఉంది, మరి టికెటే లేదు. దీన్నే టికెట్ కొడితే లాటరీ కొట్టు అంటారు. నమస్కారం అండి, నేను స్టేషన్ మాస్టర్. ఈయన అసిస్టెంట్, నేను స్టేషన్ మాస్టర్. అవునండి అవునండి. ఎందుకురా ఇది పోలీస్ సైరన్ కాదురా. మందేనా? మందే. అయితే ఓకేరా, నువ్వు సూపర్ రా. అరే నువ్వు స్టేషన్ మాస్టర్ అవుతావు ఎందుకు ఉన్నావు? అంటే స్టేషన్ మాస్టర్ అవ్వాలనేది మా అమ్మ కోరిక, నేను పెళ్లి చేసుకొని పిల్లలు కనడం అనేది మా నాన్న కోరిక. ఏం కంగారు పడద్దు, మీ నాన్న కోరిక నేను తీరుస్తా. మంచి సంబంధం చూస్తా, ఓకేనా? ఓకే ఓకే సర్లే గానీ నేను రేపటి నుండి 5 రోజులు రావట్లేదు. దేనికిరా? పెళ్లి చేసుకుంటున్నా, ఒక 5 రోజులు నాకు లీవ్ కావాలి. 20వ తారీఖు వస్తా. అయితే నేను 20 నుంచి 20 వరకు లీవ్ పెడుతున్నాను నేను. ఎందుకు? మరి మీ నాన్న కోరిక తీర్చాలి కదరా. అదేరా మా నాన్న కోరుతాడు ట్రిప్కి వెళ్దామని. ఐ థింక్ వాటో వాట్. ఇందాక ఒక ఆంటీ ఏడ్చుకుంటూ వెళ్ళింది, ఏమడిగావు? నువ్వే అన్నావు కదరా ఎవరిని వదలొద్దు అందరూ అడగమని. అడిగేసా. ఒరే నేను టికెట్ అడగమన్నాను రా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. టీసీకి ఉండాల్సింది ఏంటి? టీసీకే కాదు నీకు కూడా ఉండాల్సింది ఒకటే. ఏంటి? అదే జనరల్ నాలెడ్జ్, నిజాయితీ. ఓ నిజాయితీయా? మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. అందుకే ట్రైన్ టైంకి వస్తుందా? ట్రైన్ టైంకే ఉంది కానీ ఇంకా ప్యాషన్ రాలేదేంటి? వస్తా రాగరా, వచ్చేస్తా రాగండి. బ్యాక్ బ్యాక్ బ్యాక్. చాలా చాలా ఉంది సార్, చాలా ఉంది, చాలా ఉంది సార్, చాలా ఉంది. ట్రైన్ అంత ఓవరాక్షన్ చేయొద్దు, నిజంగా ట్రైన్ వెళ్ళిపోద్ది. ఎక్కడి నుంచి? పట్టాల నుంచా? కాదు, తెలుసు కదా ఏమేమి వెళ్తుందో. గో కొంచెం బ్యాక్ వెళ్ళు, గూడ్స్ ట్రైన్ వస్తుంది. గూడ్స్ ట్రైన్ వస్తే నేను బ్యాక్ వెళ్ళటం ఎందుకు సార్? గూడ్స్ ట్రైన్ ఎలాగెళ్తుంది? కొండల్లోంచి గృహంలోంచి వెళ్తుంది. వెనకాల కొండలో వెళ్ళిపోగలదు మధ్యలోంచి. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నా లవర్ని తీసుకుని ఊటీ వెళ్తాను సార్. కోటీలో కోతులాడించులో వీడితో ఊటీయా? అలా అనకండి, నా ఇమ్ముకు దూరంగా 2 days కూడా ఉండలేను. దగ్గరికి వెళ్తే 2 నిమిషాలు కూడా ఉండలేదు. వీడితో అర్థమైందా? ఉంది ఆల్రెడీ 2 నిమిషాలు. ఏంది ముఖానికి మాస్క్? ముఖానికి గుడ్డ కట్టుకుని వచ్చాడేంటి? ఫ్యాన్స్ ఏమైనా గుర్తుపడతారా? ఫ్యామిలీస్ గుర్తుపట్టుకుంటా. ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యామిలీని తీసుకొని కాశ్మీర్ వెళ్తున్నాను. కాశ్మీర్ వద్దయ్యా, మీ పెద్దడు అడుపకి వెళ్తుంది. కన్యాకుమారికి వెళ్తా. వద్దురా బాబు, 3 ఫ్యామిలీ అడుపకి వెళ్ళారు ఇప్పుడే. నువ్వు పని చేద్దాం, వైజాగ్ వెళ్ళిపోమంటావా? ఫస్ట్ నుండి అక్కడే ఉన్నారా బాబు? ఏ ఫ్యామిలీకి దొరకకుండా ఎలాంటి ఏ స్టేషన్కి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. ఇంతకీ నీ పిల్లమేది? వయసు ఆవిడతో పిల్లవండు సింకు లేదా భాస్కర్ అన్న నీకు? భాస్కర్ నువ్వు నన్ను మోసం చేస్తావా? చూడరా రామ్ ప్రసాద్ ఎలా మోసం. రారా నాకన్నా. వీడికంటే ఈడ బెటరే బాబు, నువ్వు ఇట్రా. ఏసీ చాలా ఎక్కువ ఉంది కదా, తగ్గించాలి కదా. కాదమ్మా, నువ్వే బట్టలు తగ్గించు, అందుకే నీకు ఏసీ ఎక్కువ అనిపిస్తుంది. ఏం తేజు, సెంట్రల్ ఏసీయా? హలో. మీరు? అదే నేను షూటింగ్కి వెళ్తున్నా. షూటింగ్ 100 రోజులు షూటింగ్ వచ్చింది. మరి ఎందుకు అంత డల్గున్నావు? అంటే 100 రోజులు షూటింగ్ ఉంది కానీ డైలాగ్ లేవు, వెనక ఖాళీగా నిలబడాలంట. ఖాళీగా నిలబడితే ఏమన్నా అనుకోరుగా? సీదులు అదే చేస్తున్నా కదా. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్ వెళ్తున్నా. టికెట్లు చూపించు. 3 టికెట్లు తీసుకున్నావు ఏంటి? వైజాగ్ నుంచి విజయవాడ వరకు ఈ టికెట్ చూపిస్తా. ఇది పోయింది అనుకో, విజయవాడ నుంచి తణుకు వరకు ఈ టికెట్ చూపిస్తా. అది పోయింది అనుకో, తణుకు నుంచి వైజాగ్ వరకు ఈ టికెట్ చూపిస్తా. ఒకవేళ ఈ టికెట్ పోతే? నా దగ్గర ట్రైన్ పాస్ ఉంది. తీసి
మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కాశ్మీర్. మీరు కాశ్మీర్కి వెళ్తారా? నాకు ఎందుకు డౌట్ వస్తుంది, చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేయాలి. ఓకే, ఇంకెళ్ళొచ్చు. మేము వెళ్ళను. ఏ? నేను చేయాల్సిందంతా నువ్వు ఇక్కడ చేస్తే నేను కాశ్మీర్ నేనేం చేయాలి? నువ్వు అందరితో మాట్లాడు, సద్దామన్నతో మాట్లాడు. అమ్మమ్మ ఆడుతుంది బాబు. ఎందుకు? ఏడుకు పోతున్నావు అంటే ఎందుకు పోతా అంటాడు మళ్ళీ. ఇప్పుడు మార్చా 9. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు మాట్లాడపోయినా మేము మాట్లాడతాం. అన్నా టికెట్ పాస్. ఎక్కడ? ఇంటర్. ఈయన ఎవరు? టీసీ. సార్ ఫోన్ చేయాలి. ఎందుకు? టీసీ అడిగినా ప్రిన్సిపల్ దగ్గర ఉంది. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ఇదేంటి పరిగెడుతున్నాడు? రైల్వే స్టేషన్ ఏముంటది? ట్రైన్ అవుతుండు. ఎక్కడికి వెళ్తాను? పిఠాపురం. ఒరే మరి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నావారా? మన ట్రైన్ ఎక్కడ ఎక్కుతాం? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కుతాం. ఎక్కడ దిగుతాం? ప్లాట్ఫామ్ మీద దిగుతాం. సరిపోయింది కదా. గురుగారు బస్ జర్నీ బాగుంటుందా ట్రైన్ జర్నీ బాగుంటుందా? బేసిక్ గా బస్ జర్నీ వాడికి బస్ జర్నీ బాగుంటది, ట్రైన్ జర్నీ వాడికి ట్రైన్ జర్నీ బాగుంటది. మరి రామప్రసాదానికి శ్రీదేవి జర్నీ బాగుంటది. వచ్చేటప్పుడు ఒక్కడే వస్తాడు, వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురితో వెళ్తాడు. చోట్ల పట్టేస్తున్నాం. ఏసీ కావాలా సెంటర్ లేసి. టీటీ గారు ఎస్. ఏంటండి మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఏమేంటి సార్? బెర్తలు నాకు 78, 76, 74 ఇచ్చారు. అరే నీ బెర్త్ ఎప్పుడురా? నాది 92. నాది 94. నా 78. రాంగ్ ఎలా ఇస్తారు బెర్తలు? ఆ బర్త్ కి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారా? వాళ్ళిద్దరు ఓకే, నాలెడ్జ్ లేదు. నువ్వు టీమ్ లీడర్, నువ్వు ఇలాంటి పంచలేస్తున్నావు. అరే బాబు, నువ్వు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నావు కదరా, మరి టికెట్ తీసుకోకుండా ఫైన్ ఎందుకు కట్టావురా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ టికెట్ ఎంత? 1000 రూపాయలు. ఫైన్ ఎంత? 500. ఇంకొక 500 మిగులుతాయి కదరా. ఏంటి మమ్మీ ఎవడీడు? మా స్టేషన్ మాస్టర్. మీ స్టేషన్ మాస్టర్ అదే ఎక్కువ చేశాడని నేనే దాచా. ఎక్కడ? మాస్టర్. అరే జిత్తు, ఏసీ ట్రైన్ కి నాన్ ఏసీ ట్రైన్ కి తేడా ఏంటి? ఏసీ ట్రైన్ లో వేరే వాళ్ళు వెళ్తారా, నాన్ ఏసీ ట్రైన్ లో మా నాన్న వెళ్తాడు. నాన్న ఏసీ. మీరేంటి ఎక్కడ ఉన్నారు? నాకు ఫస్ట్ ఏసీ కావాలి. ఇంజిన్ లోకి వెళ్ళి కొంచెంసేపు. స్టేషన్ మాస్టర్ గారు, ఈ ముచ్చట్లన్నీ కదా, మాకు ప్లాట్ఫామ్ వచ్చాము, టైం అయిపోయింది. कृपया ध्यान दीजिए 12,621 तमिलनाडु एक्सप्रेस नागपुर भोपाल के रास्ते. అయ్యా, ట్రైన్ 2 గంటలు లేట్ ఉందంట్రా. ట్రైన్ 2 గంటలు లేటా? మేము అసలు ఊటీ వెళ్ళాలా? ఒక్క నిమిషం ఇలా వెళ్ళరా. అరే ఇప్పుడు ఇలా గోల పెడుతున్నారు. ట్రైన్ ఇంకా 2 hours రావాలి, టైం పడుతుంది. ఏం చేద్దాం? నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది. వాళ్ళు వచ్చారంటే ఒక 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. వీళ్ళకి ట్రైన్ మీద ధ్యాస ఉండదు. 2 గంటలు అయిపోగానే ట్రైన్ వస్తుంది, ఎక్కిసిపోతారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, ఒక్కసారి స్టేషన్ కి రండి. వాట్ ప్రమోషన్ మేడం. నడి రోడ్ నుంచి ట్రాక్ మీద పడ్డాము. సూపర్. కాదు రష్మి, మనల్ని పిలిచిన రామ్ ప్రసాద్ గారు ఎక్కడుంటారు? ఉండు కాల్ చేస్తా. హలో రామ్ ప్రసాద్ గారు. మేడం. ఏంటండి ఎక్కడున్నారు? ప్లాట్ఫామ్ మీద. అరే ఏదో ఒక రోజు వస్తారనుకున్నాను, ఇప్పుడే వచ్చేసారా? ఆ ప్లాట్ఫామ్ కాదు మేడం, రైల్వే ప్లాట్ఫామ్. ఒకసారి బ్యాక్ చూడండి. ఎప్పుడు వెనక తిరిగి చూసి అలవాటే లేదు, అంతా నాది ముందు చూపే. మీరు రండి ఇటు. అనుకున్నా అమ్మాయి వెనక కనిపించదని. చూసారా మిమ్మల్ని ఎలా ముందుకు రప్పించాను? థ్యాంక్ యూ మేడం. చెప్పండి ఇప్పుడు ఏంటి విషయం? అదే లేట్ అయింది. అరే మీరైతే మగాళ్ళు ఒక షర్టు ప్యాంటు తొడుక్కుంటారు, ఎంత దవ్వుకుంటారు, వచ్చేస్తారు. మాకు అలాగా చీర కట్టుకోనక్కర్లేదా, మేకప్ వేసుకోనక్కర్లేదా? లేట్ కాదు మేడం, ట్రైన్ లేట్ అయింది మేడం. ఓ ట్రైన్ లేట్ అయిందా? అవును, ఈ 2 ట్రైన్లు ఎందుకు ఆగిపోయి ఉన్నాయి? మేడం ఇంత అందాన్ని చూస్తే ఏ మగాడని ఆగిపోతాడు. ట్రైన్ లాగా చెప్పండి. అయినా ఈ ట్రాక్లేంటి, పట్టాలేంటి, ఈ ట్రైన్లేంటి? నేను ఇలాంటి ట్రాక్స్ మీద నుంచోలేను. ఏమ్మా మర్చిపోయావా? 9 ఏళ్ళు ఒకే ట్రాక్ నడిపావు, ఆ మాత్రం 2 hours ఉండలేవు ఇక్కడ.
హలో, అనవసరమైన మాటలు ఎందుకు మమ్మల్ని రప్పించారో చెప్పండి ముందు. పాసెంజర్స్ అందరూ వచ్చేసారు మేడం. ట్రైన్ 2 hours లేటు. అందరూ గోల్ చేస్తున్నారు, ఆ ట్రైన్ అని. ఏం చేయాలి తెలియక మిమ్మల్ని పిలిస్తే ఈ 2 hours వాళ్ళతో కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఆ 2 hours తర్వాత ట్రైన్ వస్తే వెళ్ళిపోతారు, మనం కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ? ఇక్కడ ట్రాక్ మీదే మేడం. రాగానే చెప్పాను కదా, ప్రమోషన్ నడి రోడ్ నుంచి ట్రాక్ మీద పడ్డాం, అంతా మీ వల్లే. ఎంతసేపు అయ్యా? రమేష్ అన్నకు పని లేదనుకుంటున్నారా? ఎంతసేపు? నేను అసలు ఊటీకి వెళ్ళాలి. ఏంటిది? ఒక్క రోజులో షూటింగ్ తెలుసు కదా. మ్యాటర్ ఏంటంటే మనకి ఎలా ట్రైన్ లేట్ అవుతుంది కదా, చెప్పలే కదా. అనుకోకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అక్కడికి వచ్చారు. మేడం మీ స్పెషాలిటీ చెప్పండి. అది చూడలేక నేను ట్రైన్ ఎక్కా. అప్పుడు ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేదు, ట్రైన్ కింద పడాల్సింది. అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని పిలుస్తారు, వచ్చిన తర్వాత మమ్మల్ని ఎక్కిరిస్తారు. 2 గంటలు ఎలా వెయిట్ చేయాలండి? అదే కంగారు పడద్దు మేడం, మీరు చెప్పండి 2 hours ఏం చేస్తారు? ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. yes. ఆ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీరేం చేయాలి? నేను అక్కడ, నేను ఇక్కడ. అది 2 hours మా శ్రీదేవి డ్రామా కంపెనీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కొంచెం కాము కూర్చోండి అంతే. ఓకే, వెళ్ళి కాంగో కూర్చోండి, అప్పుడే మేము ఎంటర్టైన్మెంట్ చేయగలం. మ్యాజిక్ కాకుండా ఏమైనా చేయండి ప్లీజ్. మీ పెద్ద మనిషి ఫంక్షన్ కంటే బాగానే ఉంటది, వెళ్ళి కూర్చోండి.